చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే సింపుల్గా ఇలా చేసి తీసేయండి. పౌష్టికాహారంలో భాగమైన చేపలు అంటే ఎవరికి ఇష్టముండో చెప్పండి. మాంసాహార ప్రియులంతా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. చేపల కూర, చేపల వేపుడు, చేపల పులుసు, చేపల బిర్యానీ ఇలా ఏం చేసినా ఎలా చేసినా చేపలను బాగా లాగించేస్తారు. అయితే ఇంతవరకు ఓకే, కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముళ్ళు గొంతులో ఇరుక్కుంటేనో అమ్మో ఇంకేముంది, ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అవుతుంది. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలా మంది జక్కుతారు, వాటిని నెమ్మదిగా తింటారు. అయినా పొరపాటున చేపల ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే అప్పుడు ఏం చేయాలో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. మీకెంతో ఇష్టమైన చేపలను తినేటప్పుడు పొరపాటున చేప ముళ్ళు గొంతులు ఇరుక్కున్నట్లయితే కాలను పాటించి సులభంగా తీసేయచ్చు. అవేంటో లుక్కేద్దామా? చేప ముళ్ళు గొంతులు ఇరుక్కుంటే ఎవరినైనా పొట్ట మీద గట్టిగా ఒత్తమని చెప్పాలి. దీంతో అన్నవాహికకు గాలి సరఫరా అయ్యి అదే పనిగా ఒత్తుతూ ఉంటే ఆ గాలికి ఆ ముళ్ళు బయటకు వస్తుంది, లేదంటే లోపల జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడికి చేరితే ఇబ్బంది ఏముండదు. ఎలాంటి పదార్థానైనా ఆరగించే శక్తి మన కడుపులో యాసిడ్కి ఉంటుంది. చేప ముళ్ళు గొంతులు ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులు తీసుకుని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గొంతులో ఉన్న ముళ్ళు జీర్ణాశయంలోకి దిగిపోతుంది. బ్రౌన్ బ్రెడ్ పీస్ను ఒకటి తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం బ్రెడ్ను నోట్లో పెట్టుకుని మెత్తగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. అనంతరం దాన్ని నమలకుండా మింగాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో ఆ బ్రెడ్కు అతుకుని ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని ఒంగోమని చెప్పాలి. ఎవరైనా ఆ వ్యక్తులు వీపుపై కొట్టాలి. దీంతో ముళ్ళు బయటకు వస్తుంది. అయితే సమయంలో నోరు తెరచి ఉంచాల్సి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమిలి మింగాలి. అవి కూడా ముళ్ళును లోపలికి తీసుకుపోతాయి. ఒక అరటి పండుని తీసుకుని సగానికి కొరికి నమలకుండా అలాగే దాన్ని మింగాలి. అనంతరం నీరు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ముళ్ళు మెత్తగా పొట్టలోకి పోతుంది. అలేవి పనిచేయకపోతే ప్రయోగాలు చేయడం మాని వైద్యుని సంప్రదించడం బెటర్. లేదంటే గాయమై ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఆ తర్వాత బాధపడి ఏం ప్రయోజనం ఉండదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.